హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి ఏంటంటే మన ఓల్డ్ శారీస్ ఎలా ఫ్రాక్స్ చేసుకోవాలి అంటే, మనం ఓల్డ్ అయిపోతే ఇంకా తీసి పక్కకు పెడతాం కదా, అవి శారీస్ ఎలా మనం న్యూ చేయించుకోవాలి చూడండి. ఇది నేను వేసుకున్నది కూడా ఇప్పుడు పింక్ కలర్, అది నేను శారీతో ఇలా ఫ్రాక్ కొట్టించుకుంది. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ శారీ, హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్, మెరూన్ కలర్ బార్డర్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, మెరూన్ కలర్ బార్డర్. ఇంకా వచ్చేసి మొత్తం కుచ్చిళ్ళు లాగా వచ్చినాయి చూడండి ఫ్రాక్ మొత్తం. అది ఏదైతే మనకి బార్డర్ వచ్చిందో అది బాడీకి, అది నేను ఇక్కడ వేసిపించుకున్నా హ్యాండ్స్ దగ్గర. నెక్ వచ్చేసి వి నెక్, ఇంకా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ చూడండి. ఇది పళ్ళుది ఉంటుంది కదా, పళ్ళుది నేను ఇలా బాడీకి వేయించుకున్నా. ఇంకా సేమ్ శారీ మొత్తం అదే, బార్డర్ వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్ బార్డర్ ఇది. ఇంకా నేనేం బార్డర్ వేయించుకోలేదు, బార్డర్ వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అనమాట, లెమన్ ఎల్లో. దీనికి వచ్చేసి పింక్ కలర్ అనమాట. ఇది ఉట్టి బార్డర్ వస్తే నేను అది హ్యాండ్స్కి వేయించుకున్నాను. శారీ మొత్తం లెమన్ ఎల్లో. ఇంకా దీనికి మొత్తం కుచ్చులు కూడా ఉంటాయి, చూస్తున్నారు కదా. అవే నేను బటన్స్ కూడా పెట్టించుకున్నాను. హ్యాండ్స్కి ఏదైతే వేయించుకున్నానో అది బటన్స్ కూడా పెట్టించుకున్నా. దీనికి కూడా సేమ్ అంతే కుచ్చులు అనమాట. ఈ బటన్స్ వల్ల చాలా మంచి లుక్ వస్తుంది, చూస్తున్నారు కదా ఎలా అనమాట. కొంచెం బాగుంటుంది ఈ బటన్స్తోనే. ఏదైనా అంటే ప్లెయిన్ ఉంది కదా, దానికి లుక్ వచ్చేది దాంతోనే అనమాట. దీనికి ఇక బార్డర్ వచ్చి కూడా మనకి హ్యాండ్స్కి ఏదైతే ఉందో అదే అనమాట బార్డర్. మీరు చూస్తున్నారు, అలా ఫిల్స్ పెట్టించుకుంటే చాలా బాగుంటుందండి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ ఇలాగే కుట్టించేది, కానీ ఇప్పుడు కూడా నడుస్తున్నాయి ఇలాగే. మనం ఓల్డ్ శారీస్కి ఇలా పెట్టించుకుంటే బాగుంటుంది. దీనికి రెడీమేడ్ బెల్ట్ కూడా దొరుకుతుంది, అది కూడా పెట్టుకోవచ్చు. బార్డర్ చూస్తున్నారు కదా, పింక్ బార్డర్ సేమ్ అదే అనమాట, దానికి కాంబినేషన్లో వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇది ఎల్లో కలర్ది శారీ. ఇది నేను యాక్చువల్లీ ఇది ఏంటంటే కట్టుకుందామని తీసుకున్నా, కాకపోతే నాకు శారీస్ ఎక్కువ ఇష్టం ఉన్నది కాబట్టి నేను ఇట్లా చేయించుకున్నాను, దీని ఫ్రాక్ లాగా. చూస్తున్నారు కదా, రెడ్ కలర్ది ఎలా వచ్చిందనమాట. దీనికి కూడా ఇలా చిన్న చిన్న కుచ్చిలేలాగా పెట్టాను చూడండి, బాగుంది కదా దీని కాంబినేషన్. మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో అది తీపిచ్చి నేను హ్యాండ్స్కి వేయించుకున్నాను ఇలా. చూస్తున్నారు కదా, ముందు వచ్చేసి రౌండ్ నెక్, ముందు ఇలా రెండు సైడ్ల రౌండ్ నెక్ ఉంది. దీనికి వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇలా ఫిల్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. ముందు ఇది సేమ్ అంతే కుచ్చిళ్ళు అనమాట. బార్డర్ వచ్చేసి హ్యారీకి వచ్చింది, అది కింద ఏదైతే మనకి రెడ్ కలర్ వచ్చిందో అదే నేను హ్యాండ్స్కి వేయించుకున్నాను అనమాట. ఇలా వేయించుకున్నందుకు లుక్ బాగుంది చూసారా. హ్యాండ్స్కి కూడా మనకి ఇదొక డిజైన్ అనమాట. దీనికి సేమ్ నాడలు కూడా పెట్టించుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం శారీ ఇలా చిన్నపిల్లల ఫ్రాక్స్ ఎలా ఉంటుందంటే సింథటిక్ మెటీరియల్ కలిసిన దాంట్లో అలా ఉందన్నమాట. బాగుంది ఇది కూడా, చూస్తున్నారు కదా. ఓల్డ్ శారీస్తోనే మనం ఇలా కూడా ఫ్రాక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా చూస్తున్నారు కదా, ఇది నా పెళ్ళి శారీ అనమాట. నేను ఇలా ఫ్రాక్ లాగా కుట్టించుకున్నాను. ఇది వచ్చేసి ఇది పళ్ళుది, నేను హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఇలా బెలూన్ హ్యాండ్స్ లాగా, 3/4 హ్యాండ్స్. ఇది కూడా సేమ్ చూస్తున్నారు కదా, ఇలా కుర్చీలు పెట్టించుకున్నాను. ఇంకా నడుము దగ్గర నేను ఏం చేశానంటే శారీది ఏదైతే బార్డర్ ఉందో నేను ఆ బార్డర్ తీసుకొని ఇలా పెట్టించుకున్నాను అనమాట. ఈ టైప్లో కొంచెం పైకి పోయింది, అది కిందికి పెట్టుకుని ఉండే నేను. చూస్తున్నారా, సేమ్ కుచ్చిళ్ళు. ముందు వచ్చేసి రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ ఏమో చిన్న డ్రాప్ వచ్చి ఇలా బటన్ నెక్ అనమాట. ఇలా ఓల్డ్ శారీస్ మనం ఇలా కూడా చేయించుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎటైనా బయటకు వెళ్తే కూడా బాగుంటాయి. ఈ టైప్లో కూడా మనం యూజ్ చేసి, ఓల్డ్ అయిపోయే శారీ అని మనం పక్కకు పెడతాం కదా, కానీ ఈ టైప్లో కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇవి కూడా బాగుంటాయి. ఇప్పుడు ఫ్రాక్స్ కూడా ఎక్కువ నడుస్తున్నాయి కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.